హాయ్, మీరు చూస్తున్నారు టీవీ9 USA. నేను శ్రీలత. వెల్కమ్ టు A to Z ఫాస్ట్ న్యూస్. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్ స్టార్షిప్ ను భారత కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున 3:30 టెక్సాస్లోని బోకా చికా నుంచి ప్రయోగించారు. స్టార్షిప్ కి ఇది 6వ టెస్ట్. అమెరికా కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా దీనిని చూసేందుకు స్టార్ బేస్ కు చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ విద్యాశాఖ కార్యదర్శిగా లిండా మెక్మాన్ ను ఎంపిక చేశారు. ఈ నియామకాన్ని మంగళవారం రాత్రి ట్రంప్ ఖరారు చేస్తూ ప్రకటన చేశారు. సమ్మర్ కౌంటీలో 4 ఏళ్ల చిన్నారి తప్పిపోయాడు. డ్రోన్ టెక్నాలజీ సహాయంతో ఆ బాలుణ్ణి అత్యంత వేగంగా వెతికి పట్టుకున్నట్టు షెరీఫ్ ఎరిక్ క్రెడాక్ చెప్పారు. సెంట్రల్ హై స్కూల్ పార్కింగ్ స్థలంలో ఒక విద్యార్థిని గుర్తు తెలియని వ్యక్తి కాల్చి చంపినట్టు మెఫిన్ షెల్ఫీ కౌంటీ స్కూల్ బోర్డు సభ్యుడు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి పారిపోతున్న అనుమానితుడిని బెల్వాట్ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. జాక్సన్ విల్లేలో లైసెన్స్ పొందిన వైద్యుడు మార్క్ యాంథోనీ స్మిత్ హెలెన్ తుపాన్ను బాధితుల కోసం విరాళాన్ని పక్కదారి పట్టించినట్టు బంకోమ్ కౌంటీ షెరీఫ్ ఆఫీస్ ఆరోపించింది. ఈ కేసు విచారణ కోసం స్మిత్ ఫిబ్రవరి 12న లంకోబ్లో కౌంటీ కోర్టులో హాజరు కానున్నారు. ఒక కారు కరకట్టపై నుంచి షువాకిల్ నదిలోకి పడిపోవడంతో మంగళవారం తెల్లవారుజామున 77 ఏళ్ల మహిళ మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. లోయర్ మేరియన్ టౌన్షిప్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గత డిసెంబర్లో అతని 2 కుమారులు మరణించిన ప్రమాదానికి కారణమైన మిల్వాకీ వ్యక్తికి వౌకేషా కౌంటీ న్యాయమూర్తి 35 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. విచారణ సమయంలో నిందితుడు పాల్ విన్సన్ తన తప్పుకు కోర్టుకు కన్నీర్తో క్షమాపణలు చెప్పారు. డియర్ బోన్లో టెలిగ్రాఫ్ ఫార్మసీలోకి దొంగలు వెళ్లి వేలాది డాలర్ల విలువ చేసే వెయిట్ లాస్ కోసం ఉపయోగపడే మెడిసిన్స్ దొంగలించారని డియర్ బోన్ పోలీసులు తెలిపారు. టెలిగ్రాఫ్ ఫార్మసీ వెలుపల రికార్డైన వీడియోలో 4 వ్యక్తులు ఈ ఘటనలో పాల్గొన్నట్టు కనిపించింది. టెక్ కంపెనీ మెట్రోపాలిసిస్ శాన్ ఆంటోనియా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా యుఎస్ఏలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో హాలిడే ట్రావెల్తో పార్కింగ్ను సులభతరం చేయనున్నారు. బాల్టిమోర్లో టీనేజ్ యువకులు ఒక మహిళ జుట్టుకు నిప్పు పెట్టడానికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. అదే సమయంలో ఫేల్స్ పాయింట్స్లో ఒక వ్యక్తి నుండి సెల్ ఫోన్ను దొంగిలించారని వెల్లడించారు. చికాగో డౌన్ టౌన్లోని జోఫ్రీ టవర్ పై అంతస్తు పైకప్పుపై మంగళవారం సాయంత్రం మంటలు చెలరేగాయి. సిటిజన్ యాప్లో కనిపించిన వీడియోల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని 20 నిమిషాల తర్వాత మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. భద్రతా పరిస్థితుల్ని మెరుగుపరచడంలో లాస్ ఏంజల్స్ కౌంటీ నిర్బంధ కేంద్రాలను విఫలమయ్యాయని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బొంటా నివేదిక ఇచ్చారు. ఈ రిపోర్ట్ తర్వాత అధికారులు పరిస్థితుల్ని మెరుగుపరచడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. ఇవాల్టి A to Z ఫాస్ట్ న్యూస్ చూస్తూనే ఉండండి టీవీ9 USA.